హాయ్ అండి. నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. సమ్మర్ వచ్చిందంటే చాలా చల్లగా ఏదైనా తాగాలి, తినాలి అనిపిస్తుంది కదా! అందుకని ఈరోజు మనం 3 రకాల సమ్మర్ స్పెషల్ రెసిపీస్‌ని చూద్దాము. ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతో చాలా ఈజీగా చేసుకోగలిగే కుల్ఫీ, అలాగే కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్, ఇంకా బాడీలో వేడిని బాగా తగ్గించే ది బెస్ట్ సమ్మర్ కూలింగ్ రెసిపీని కూడా ఈరోజు మనం చూద్దాము. ముఖ్యంగా పిల్లలు, ముసలివాళ్ళు సమ్మర్లో బాగా డీహైడ్రేట్ అవుతుంటారు కదా! అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలకి రోజు పొద్దున్నే ఒక గ్లాస్ ఇది తాగించేసి పంపించారంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో. చూసారా, ఇది వచ్చేసి బాదాం పీసిన్, ఆల్మండ్ గమ్ అంటారు, కటోరా అంటారు. బెస్ట్ సమ్మర్ కూలెంట్ అండి ఇది. బాడీలో వేడిని తగ్గించి డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. అలాగే సమ్మర్లో ఎక్కువగా వచ్చే యూరినల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. ఇంకా ఇది బ్యూటీ ప్రోడక్ట్గా కూడా ఉపయోగపడుతుందండి. యాంటీ ఏజింగ్ అంటే తొందరగా ముసలితనం రాకుండా చేస్తుంది దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల. ఇది అన్ని కిరాణా షాప్స్లో, సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. అయితే చాలామంది ఈ బాదాం పీసిన్ అలాగే గోంద్ రెండు ఒకటే అనుకుంటారండి. కాదు, ఇవి రెండు వేర్వేరు. ఈ గోంద్ వచ్చేసి వింటర్లో వాడతారు. బాడీలో వేడిని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అకాషియా అనే చెట్టు నుంచి దీన్ని తీస్తారు. ఈ బాదాం పీసిన్ వచ్చేసి ట్రగాకాంత అనే చెట్టు నుంచి తయారు చేస్తారు. దీన్ని సమ్మర్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. సమ్మర్లోనే కాదండి, ప్రతిరోజు ఇది తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకసారి గూగుల్ చేసి చూడండి. అలాగే పిల్లలు సన్నగా వీక్గా ఉంటారు చూడండి, వాళ్ళకి రోజు పాలల్లో ఇది కలిపి నైట్ తాగించారంటే చక్కగా హెల్తీగా బొద్దుగా తయారవుతారు. మరి ఇన్ని ప్రయోజనాలున్న ఈ కటోరాని ఎలా ఉపయోగించాలో చూద్దాము. ఇక్కడ నేను 5 గ్రాములు అంటే 4 ముక్కల బాదాం పీసిన్ తీసుకున్నాను. ఇందులో 1 కప్పు నీళ్లు, పావు లీటర్ వరకు నీళ్లు పోసి 10 నుంచి 12 గంటల పాటు నానపెట్టుకోవాలి, లేదా రాత్రంతా నానపెట్టుకోవచ్చు. ఎంత నానితే అంత బాగా ఉబ్బుతుందండి ఇది. నేను నైట్ నానపెట్టాను. మార్నింగ్ అంతా చూడండి చక్కగా నీళ్ళని పీల్చేసుకుని జెల్లీలాగా తయారైంది. దీనికి ఎటువంటి టేస్ట్ కానీ స్మెల్ కానీ ఉండదు. నేను రెగ్యులర్గా చేసే 2 రకాల డ్రింక్స్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా 1 టీ స్పూన్ సబ్జా గింజలు, ఫలూదా సీడ్స్ అంటారు కదా, పావు కప్పు నీళ్ళలో నానపెట్టుకోవాలి. 10-15 నిమిషాల్లోనే చక్కగా నాని ఉబ్బుతాయి. ఈ సబ్జా గింజలు కూడా బాడీలో వేడి తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ముందుగా పాలతో చేసే సమ్మర్ డ్రింక్ రెసిపీని చూద్దాము. నానపెట్టుకున్న ఈ బాదాం పీసిని ఒక పెద్ద స్పూన్ నిండుగా వేసుకోవాలి. నేను చిన్న కప్ కాబట్టి 1 స్పూన్ వేసాను. అది పెద్ద గ్లాస్ అయితే 1.5-2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ నానపెట్టుకున్న సబ్జా గింజలు. స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను పటికి బెల్లం పౌడర్ వేస్తున్నానండి. మీరు కావాలంటే పంచదార వేసుకోవచ్చు, తేనె వేసుకోవచ్చు, బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులో 1 స్పూన్ బాదం ప్రీమిక్స్ పౌడర్, అంటే బాదం పాలు తయారు చేసుకునే ప్రీమిక్స్ పౌడర్ ఉంటుంది కదా, అది 1 స్పూన్ వేస్తున్నాను. ఇది ఇంట్లో తయారు చేసిందేనండి. రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, ఒకసారి చూడండి. ఈ పొడి రెడీగా ఉంటే నిమిషాల్లో బాదం పాలని తయారు చేసేసుకోవచ్చు. ఈ రెసిపీని చాలామంది ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. ఈ పొడిని ఇప్పుడు నేను 1 స్పూన్ వేసాను. మీ దగ్గర ఈ పొడి లేకపోతే సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, పిస్తా ఇవన్నీ కూడా సన్నగా తరిగి వేసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసుకోండి. అలాగే ఇందులో చల్లటి పాలు, ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి పాలు, సమ్మర్ కదండి, పిల్లలు చల్లగా తాగడానికి ఇష్టపడతారు కదా, చల్లటి పాలు 1 కప్పు పోసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా స్కూల్ నుంచి వచ్చాక కానీ 1 గ్లాస్ ఇచ్చారంటే బాడీలో వేడి తగ్గి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనం మరొక రెసిపీ చూద్దాము. 1 పెద్ద నిమ్మకాయ నుండి తీసిన నిమ్మరసం వేసుకోవాలి. అలాగే స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను హనీ వేస్తున్నానండి, తేనె వేస్తున్నాను. మీరు కావాలంటే పంచదార వేసుకోవచ్చు, పటికి బెల్లం పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఈ డ్రింక్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైతే తేనె మాత్రమే వేసుకోండి. నేను 2 పెద్ద స్పూన్లు వేస్తున్నాను. అలాగే మనం నానపెట్టుకున్న బాదం పీసిన్ ఉంది కదా, దాన్ని 2 పెద్ద స్పూన్లు వేసుకోవాలి. నానపెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా, అవి కూడా 1 స్పూన్ నిండుగా వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన పుదీనా ఆకులు కూడా వేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని చల్లటి కుండలో నీళ్లు పోసారంటే సమ్మర్ స్పెషల్ హెల్తీ డ్రింక్ రెడీ అయిపోతుంది. అసలు మాకు ఇలాంటి డ్రింక్స్ ఏమీ వద్దు అనుకుంటే ఇప్పుడు నానపెట్టుకున్న బాదం పీసిన్ అంతా కూడా 1 లీటర్ నీళ్ళల్లో పోసేసి వాటర్ బాటిల్లో పోసుకుని మధ్యలో తాగుతూ ఉంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. వేసవి తాపాన్ని నుంచి తప్పించుకోవచ్చు. ఈ బాదం పీసిన్ ఆన్లైన్లో కొనాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. తప్పకుండా సమ్మర్లో వాడడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం కార్న్ ఫ్లోర్, కస్టర్డ్ పౌడర్ ఇలాంటివి ఏమీ లేకుండా సింపుల్గా చేసుకుని కుల్ఫీ రెసిపీని చూద్దాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ నీళ్ళు పోసి ప్యాన్ అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల పాలు అడుగు పట్టుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. కుల్ఫీ, ఐస్ క్రీమ్ ఇలాంటివి చేసేటప్పుడు పాలు కొంచెం చిక్కటివి తీసుకుంటే, అంటే వెన్న శాతం ఎక్కువ ఉన్న పాలు తీసుకుంటే ఐస్ క్రీమ్ కానీ కుల్ఫీ కానీ బాగా క్రీమీగా వస్తుంది. మీ దగ్గర అందుబాటులో లేకపోతే మామూలు పాలతో కూడా చేసుకోవచ్చు.
మీగడ పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాలని ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి. ఒక పొంగు వచ్చాక ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఈ పాలని కాగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో 5 టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకోవాలి. తీపి తక్కువ తినేవాళ్ళైతే 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే 5 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే 10 జీడిపప్పులు, బద్దపప్పు కాకుండా గుండు పప్పు ఉంటుంది కదా, అవి 10 వేసుకోవాలి. అలాగే 10 బాదం పప్పులు, 3-4 యాలకులు, ఇంకా 3 బ్రెడ్ స్లైసెస్ వేసుకోవాలి. పెద్ద ప్యాకెట్లో వస్తాయి కదా, అవి 3 వేసుకోవాలి. ఎడ్జెస్ని తీసేసుకుని ముక్కలుగా చేసుకుని ఈ పాలలో వేసేసుకోవాలి. ఈ బ్రెడ్ వేయడం వల్ల కుల్ఫీకి మంచి టెక్స్చర్ వస్తుందండి. క్రీమీగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని కలుపుకుంటూ ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. స్పూన్తో ఈ విధంగా మ్యాష్ చేస్తూ ఉంటే బ్రెడ్ చక్కగా కలిసిపోతుంది. అంచులకి మేగలాగా పడుతుంది కదా, అదంతా ఎప్పటికప్పుడు ఇందులో తీసేసుకుంటూ ఉండాలి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఇది ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి కదండి. పిల్లలు చాలా చల్లగా తినాలని, ఐస్ క్రీమ్ కావాలని అడుగుతుంటారు కదా. బయట కొన్నవి కాకుండా కొంచెం ఓపిక చేసుకుని చక్కగా ఇలా ఇంట్లోనే చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి హైజీన్గా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా చక్కగా ఇంట్లోనే తయారు చేసి పెట్టొచ్చు. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా ఇందులో మీరు వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేస్తున్నాను. కుంకుమ పువ్వు పూర్తిగా ఆప్షనల్, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా చిక్కబడుతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మరి ఫాస్ట్గా గ్రైండ్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేయొద్దు, కొంచెం మధ్య మధ్యలో పలుకులు ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి కుల్ఫీ తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ పప్పులు తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నేను కుల్ఫీ చేయడానికి చిన్ని మట్టి కుండలు తీసుకొచ్చానండి. వీటిని శుభ్రంగా కడిగేసి కొంచెం సేపు నీళ్ళలో నానపెట్టుకోవాలి. కుల్ఫీ మిశ్రమం ఇందులో వేసే ముందు ఖచ్చితంగా నీళ్ళలో నానపెట్టుకోవాలి. నీళ్ళలో నుంచి బయటకు తీసేసుకుని పై వరకు ఈ కుల్ఫీ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. మీరు కావాలంటే చిన్న గిన్నెల్లో అయినా గ్లాసుల్లో అయినా వేసుకోవచ్చు. అలాగే కుల్ఫీ మౌల్స్ ఉంటాయి కదండి, వాటిలో అయినా వేసుకోవచ్చు. పైనుంచి సన్నగా తరిగిన కాజు, బాదం, పిస్తాతో గార్నిష్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పైన మూతలు పెట్టేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో 8 గంటల పాటు లేదా రాత్రంతా హై కూలింగ్లో ఉంచేసామంటే కుల్ఫీ రెడీ అయిపోతుంది. చూడండి చక్కగా ఉంది కదా కుల్ఫీ. నేను కుల్ఫీ మౌల్స్లో కూడా వేసానండి. మూత తీసేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం గట్టిగా గుచ్చామంటే ఈజీగానే వెళ్ళిపోతుంది. ఈ విధంగా తిప్పామంటే చూడండి కుల్ఫీ ఎంత చక్కగా ఈజీగా వచ్చేసిందో, ఎంత క్రీమీగా ఉందో కదా. మీ దగ్గర కుల్ఫీ మౌల్స్ లేకపోతే గ్లాసులో కూడా వేసుకోవచ్చండి. దాంట్లో కూడా చక్కగా ఇదే షేప్ వస్తుంది. కుండలో కూడా ఒకసారి చూద్దాము. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో బాదాం, కాజు ఇవి తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు నీళ్లు పోసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. కొంచెం ఇలా మరగడం స్టార్ట్ అయినప్పుడు దీంట్లో 1/2 కప్పు బాదం పప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. పైన ఉన్న స్కిన్ కొంచెం ముడతలుగా వచ్చింది అంటే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా పైన స్కిన్ అంతా ఇలా ముడుచుకుపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం నీళ్ళతో తొలిపి తీసుకోండి. పాలు అడుగు పట్టుకోకుండా ఉంటాయి. 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. మీకు కుదిరితే వెన్న శాతం ఎక్కువ ఉన్న చిక్కటి పాలు తీసుకోండి. కుల్ఫీ బాగా సాఫ్ట్గా వస్తుంది. పాలు పైన మీగడ కట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ 1 పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి. ఈ పాలు పొంగొచ్చేలోపు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. బాదం పప్పుని ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు స్కిన్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి. 1-2 నిమిషాలు ఉడికిస్తే చాలు. మీకు కావాలంటే ముందు రోజు నైట్ అయినా నానపెట్టుకుని మార్నింగ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఈ విధంగా 2 నిమిషాలు ఉడికిస్తే స్కిన్ అంతా చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బాదం పప్పుని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మీరు బాదం పప్పుకు బదులుగా 1/2 కప్పు జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో తగినన్ని పాలు పోసి గ్రైండ్ చేసుకోవాలి. పాలు పచ్చివైనా పర్లేదు, కాచినవైనా పర్లేదు. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. పాలు కూడా పొంగొస్తున్నాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం గ్రైండ్ చేసుకున్న బాదం పేస్ట్ని వేసేసుకోవాలి.
మీరు కావాలంటే కొంచెం జీడిపప్పు కొంచెం బాదం పప్పు రెండు కలిపి పేస్ట్ చేసి అయినా వేసుకోవచ్చు, లేదా అచ్చంగా జీడిపప్పుతో లేదా అచ్చంగా బాదం పప్పు పేస్ట్ అయినా వేసుకోవచ్చు. అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకోవాలి. అలాగే పావు కప్పు పంచదార కూడా వేసుకోవాలి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఒక స్పూన్ పంచదార తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీరు దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేదంటే పాలు పొంగిపోతాయి. మీరు కావాలంటే లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ అయినా ఉడికించుకోవచ్చు. అలాగే ఇలా సైడ్స్లో ఫామ్ అయిన మేగడ్ని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ పాలల్లో వేసేసుకోవాలి. పాలు పొంగిపోకుండా ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ బాదం పప్పు పేస్ట్ వేసాం కదండి, పాలు కొంచెం చిక్కగా అవుతాయి. అప్పటి వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పాలు చూడండి కొంచెం చిక్కబడ్డాయి కదా. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి, మరి చిక్కగా ఉడికించేయద్దు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇవి ఆరాక మరి కొంచెం చిక్కగా అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి త్వరగా చల్లారడం కోసం నేను ప్లేట్లో నీళ్లు పోసి అందులో ఈ ప్యాన్ ఉంచానండి. సమ్మర్ కదా, అంత త్వరగా చల్లారవు. ఇలా నీళ్ళలో పెడితే కొంచెం త్వరగా చల్లారుతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి ఇవి పూర్తిగా చల్లారిపోయాయి, మరి కొంచెం చిక్కబడ్డాయి కదా. ఇప్పుడు ఈ పాలని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తే కుల్ఫీ చాలా సాఫ్ట్గా వస్తుంది. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 3 యాలకులు కూడా వేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ విధంగా స్టీల్ డబ్బాల్లో, టైట్ మూతున్న స్టీల్ డబ్బాల్లో వేసుకోవచ్చు, లేదంటే పేపర్ కప్స్లో కూడా వేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ కప్స్ లేదా టీ కప్స్లో అయినా పోసుకోవచ్చు. నేనైతే ఈ స్టీల్ డబ్బాల్లో పోసేస్తున్నాను. మరి పై వరకు పోసేయద్దు, ఆ మార్క్ ఉంది చూడండి, దానికి కొంచెం కిందగా పోసుకోవాలి. మూత టైట్గా ఉన్న డబ్బాలు తీసుకుంటే పైన ఐస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మూతలు పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో హై కూలింగ్లో 8 గంటల పాటు ఉంచాలి, లేదంటే ఓవర్ నైట్ ఉంచేయచ్చు. నేనైతే నైట్ అంతా ఉంచేసానండి. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా కుల్ఫీ చక్కగా రెడీ అయిపోయింది. చూడండి పైన ఐస్ కూడా ఫామ్ అవ్వలేదు కదా. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకుని కొంచెం సేపు, మరి ఎక్కువసేపు అవసరం లేదండి, ఎడ్జెస్ కొంచెం లూజ్ అయ్యేంత వరకు చూడండి ఈ విధంగా కొంచెం లూజ్ అవుతాయి. అప్పటి వరకు ఉంచితే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఉంచేసారంటే కరిగిపోతుంది. ఇప్పుడు నైఫ్తో కొంచెం లోపలికి గుచ్చి రౌండ్గా తిప్పుతూ బయటకు తీసేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి ఎంత క్రీమీగా ఉందో కదా. ఇప్పుడు దీన్ని స్లైసెస్గా కట్ చేసుకుందాము. కొంచెం షార్ప్గా ఉన్న నైఫ్ తీసుకుంటే కుల్ఫీ ఈజీగా కట్ అవుతుంది. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కట్ చేసుకోవాలి. ఇందులో మనం కార్న్ఫ్లోర్ కానీ ఎలాంటి క్రీమ్, పాల మీగడ ఏమీ వేయలేదు. అయినా కానీ చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో. టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు, చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేనండి, కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్ లేదా బాదం కుల్ఫీ. మనం కేవలం బాదం పప్పుతోనే చేసాం కాబట్టి బాదం కుల్ఫీ రెడీ అయిపోయింది. వీడియో షూట్ చేస్తున్నప్పుడు పవర్ పోయిందండి, ఇవి కొంచెం ఎక్కువ మెల్ట్ అయిపోయాయి. కుల్ఫీ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉందో కుల్ఫీ. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.